హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోను చివరి దాకా చూడండి. ఈ వీడియో సబ్జెక్ట్ ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరం. నేడు మన తెలంగాణలో ఈ కరోనా పాండమిక్ డిసీజ్, ఆ తర్వాత వైరల్ ఫీవర్, ఈ కాఫ్, కోల్డ్ అనేటివి అనేక ఇబ్బందుల పాలు ప్రజలకు చేస్తుంది. దీని ద్వారా ప్రజలు సతమతం అవుతున్నారు. దాని గురించే మీకు ఈ వీడియో అవుతుందని చెప్పి నేను ఈ సందేశాన్ని మీకు వివరిస్తున్నాను. నేడు పిల్లల్లో ఫీవర్ వస్తుంది, దగ్గు, జలుబు అన్నీ వస్తున్నాయి. అయితే తల్లిదండ్రులు ఎంతో టెన్షన్ పడిపోతున్నారు. ఆ తర్వాత ఎమ్మడి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లడం కానీ, డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లి తొందర తగ్గాలనే ఉద్దేశంతోన గందరగోళ పరిస్థితుల్లో వారికి ఒత్తిడి చేస్తున్నారు. ఈ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పీడియాట్రిషియన్లు వారైన పద్ధతిలో ఆ పేషెంట్ యొక్క డిసీజ్ ఏ విధంగా ఉంది, పేషెంట్కు సమస్య ఏముంది, పేషెంట్ యొక్క కండిషన్ ఏంది, పేషెంట్కు ఫీవర్ ఏముంది, పేషెంట్కు అవన్నీ ఇన్వెస్టిగేషన్ తర్వాతనే డాక్టర్లు తమదైన ట్రీట్మెంట్తో వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం ఏం చూస్తున్నామంటే పిల్లలకు తొందర తగ్గాలనే ఉద్దేశంతో డాక్టర్ల మీద ఒత్తిడి పెట్టి తొందర తగ్గాలని ఒత్తిడి పెడుతున్నారు. తద్వారా మనమే సొంతంగా వారి డాక్టర్ల ముందర యాంటీబయాటిక్స్ పెట్టండి, తొందర తగ్గాలనే ఉద్దేశంతో ఒత్తిడి పెంచుతున్నాం. ఇటువంటి ఒత్తిడి వైద్యులపై సరైన పద్ధతి కాదు. డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్ 5 నుండి 7 రోజుల వరకు వారికి పూర్తిగా వాళ్ళు సూచించిన విధానం ప్రకారంగా ఖచ్చితంగా ఇవ్వాలి. సరైన విధానంతో వారు మెడిసిన్ ఇస్తారు. ఫీవర్ వచ్చినప్పుడు ఏ మెడిసిన్ వాడాలో సూచిస్తారు. యాంటీబయాటిక్ మెడిసిన్ ఏ విధంగా ఎన్ని రోజులు వాడాలనేది సూచిస్తారు. తద్వారా వారు ఇచ్చిన మెడిసిన్ ప్రకారంగా అదే విధంగా ఫాలో అయ్యే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అది మనం గమనించకుండా తొందరపాటు చర్యతో గందరగోళంగా సరైన టైంలో వేయకుండా తగ్గిందని బంద్ చేసి ఆ మెడిసిన్ను పక్కకు పాడేసి వేరే హాస్పిటల్కి వెళ్ళడం కానీ, లేదంటే మళ్ళీ అదే డాక్టర్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళడం కానీ చేస్తూ ఉన్నాం. ఈ పద్ధతి సరైన పద్ధతి కాదు. డాక్టర్ పీడియాట్రిషియన్ ఎప్పుడైతే సరైన మందులు ఇస్తాడో ఆ సరైన మోతాదులో సరైన మెడిసిన్ డోసేజ్ వైజ్గా ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ తీసుకున్న తర్వాత ఆ యొక్క డిసీజ్ తగ్గకుంటే పీడియాట్రిషియన్ మీకు కావాల్సిన మళ్ళీ పిల్లలకు అవసరం ఉండే టెస్టులు మళ్ళీ చేస్తారు. తద్వారా వారికి ఏమి ఇవ్వాలి అనే మెడిసిన్ అనేది వాళ్ళకి థాట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వేరే మెడిసిన్ ఇవ్వడానికి, వేరే యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మనం అందరం ఒక విషయాన్ని గమనించాలి. డాక్టర్ల మీద ఒత్తిడి పెట్టి యాంటీబయాటిక్స్ ఇవ్వండి, తొందర తగ్గివ్వండి అనే ఉద్దేశంతో మనము మన పిల్లల మీద ప్రేమతో వాళ్ళకి తెలియజేస్తున్నాము. కానీ ఇక్కడ మన టెన్షన్ కన్నా పిల్లలకు తగ్గడానికి వాళ్ళే ఎక్కువ ఆలోచన చేసి సరైన మందులు ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ పేషెంట్కు తగ్గకుంటే ఎంబడే పోయి డాక్టర్ను సంప్రదిస్తే వాళ్ళు ఆలోచన చేసి మళ్ళీ ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, ఏ మెడిసిన్ ఇవ్వాలి అని చూసి వాళ్లకు సరైన మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి. ఒత్తిడితో డాక్టర్ మీద ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకండి. వారు చెప్పినట్టు మనము మన పిల్లలను సరైన మోతాదులో సరైన మందులు వేస్తూ తద్వారా సరైన వైద్యం తీసుకొని పిల్లలకు ఆ యొక్క డిసీజ్ను క్యూర్ చేసుకునే అవసరం మనకి ఎంతైనా ఉంది. అదే కాకుండా మనము కూడా పెద్దవాళ్ళము కూడా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మనం కూడా అదే విధంగా ఒత్తిడి పెడుతున్నాము. ఈ వైరల్ ఫీవర్ కానీ, ఆ తర్వాత ఈ కోవిడ్ కానీ, ఇటువంటి పాండమిక్ డిసీజ్ మనకు చాలా దర్లో వస్తున్నాయి. ఫీవర్ వచ్చినప్పుడు, వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు 5 నుండి వారం రోజుల వరకు ఆ ఫీవర్ ఖచ్చితంగా మనకు ఉంటుంది. యాంటీబయాటిక్స్ సరైన టైంలో వైరల్ ఇన్ఫెక్షన్కు పనిచేయవు. ఒక్కొక్కసారి డాక్టర్ల యొక్క సలహా మేరకి వారు ఏ విధంగా రాస్తారో ఆ విధంగానే ఖచ్చితంగా వాడాలి. మనకు ఖచ్చితంగా 5 to 7 days వరకు వైరల్ ఫీవర్ ఉంటుంది. తొందరపాటు చర్యగా మనము 2 రోజులు మందులు వాడి ఎంబడే బంద్ చేయడము, ఆ బంద్ చేసి మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అటువంటి పరిస్థితులు
మన దగ్గర చూస్తూనే ఉన్నాం. అటువంటివి తప్పులు చేయవద్దు దయచేసి. డాక్టర్లు ఇన్వెస్టిగేషన్ కాబట్టి మనం కూడా తొందరపాటు చర్య తీసుకోకుండా డాక్టర్ల యొక్క సలహా మేరకు 5 నుండి వారం రోజుల వరకు వారిచ్చే యాంటీబయాటిక్స్ కానీ వారిచ్చే మెడిసిన్ ద్వారా ఏ డిసీజ్ అయినా వైరల్ ఫీవర్ కానీ టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఈ కాఫ్ కోల్డ్ సంబంధించిన ఇబ్బందులు కానీ అన్ని డిసీజ్ వాళ్ళ యొక్క సమక్షంలోనే వారు చెప్పినట్టే ఖచ్చితంగా వాడితే ఏ డిసీజ్ అయినా క్యూర్ అవుతుంది. మనం గందరగోళంతో టెన్షన్తో వేరే డాక్టర్లకు సంప్రదించి మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు పాలు కాకుండా ఉండాలనే ఈ చిన్న వీడియోను తీస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫిజిషియను వారికి అవసరమున్న టెస్టులు చేసి సరైన మందులు ఇస్తారు. ఆ మెడిసిన్ను పూర్తిగా ఖచ్చితంగా వాడాలి. ఆ మెడిసిన్ పనిచేస్తలేవు అనో, డాక్టర్ సరైన మందులు ఇవ్వలేదనో, డాక్టర్ సరిగా మాట్లాడలేదనో, లేదా డాక్టర్ సరైన రెస్పాన్స్ ఇవ్వలేదనే ఉద్దేశంతో మెడిసిన్ను సరైన పద్ధతిలో వేసుకోకపోవడం చాలా తప్పు. వారికి ఏ మెడిసిన్ ఏ విధంగా వేయాలి ఖచ్చితంగా తెలుసు. జనరల్ ఫిజిషియన్లు వాళ్ళు ఈ వైరల్ ఫీవర్ను, ఈ కాఫ్ కోల్డ్లకు సంబంధించిన డిసీజ్ను అందరికీ ఏ విధంగా ఏ మెడిసిన్ ఇవ్వాలనో ఖచ్చితంగా పాటించాలని చెప్తారు. దాన్ని మనం అందరం ఖచ్చితంగా పాటిద్దాం. తొందరపడి మెడిసిన్ను బంద్ చేసి ఆ వ్యాధిని ముదిరిన తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనేక ఇబ్బందుల పాలు గురి కాకుండా వారి యొక్క సూచనల మేరకి సరైన మెడిసిన్ వాడి మనం ఈ సీజనల్ డిసీజ్ను తగ్గించుకుందాం. సమాజానికి తొందరపాటు చర్య చేయొద్దనే ఉద్దేశంతోనే నేను ఈ చిన్న వీడియోను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.